ముగ్గురు మనకు గురువులు. ఒకటి తల్లి, రెండు తండ్రి, మూడు సద్గురువు. ఈ తల్లి సేవతో, తల్లి యొక్క రెస్పాన్సిబిలిటీతో ఇహలోక సుఖం లభిస్తుంది. ఇహలోకంలో కలిగినటువంటి బుద్ధిని చెప్పిస్తుంది. ఎవరు? తల్లి. ఇక తండ్రి ఆశీర్వాదంతో పరలోకంలో ఉండేటువంటి తత్వాన్ని వాళ్ళు నేర్పుతారు. అటువంటి తండ్రి మనకు కావాలా పిల్లలకి? పరలోక తత్వాన్ని నేర్పేటటువంటి వాళ్ళు. పరలోక తత్వాన్ని, జ్ఞాన ఆధ్యాత్మిక తత్వాన్ని, పరలోక తత్వం మంచితనం, దానము, సత్యము, శుచి, ఇంద్రియ నిగ్రహం, ఇవంతా తండ్రి నేర్పాల. ధృతి, క్షమ, ఇంద్రియ నిగ్రహం, దమ, స్థేయం, ఆస్థేయం, ఇవన్నీ కూడా తండ్రికి